డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ముందుగా మన కుండబద్దల ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే కుండబద్దల్ జూనియర్ తరపు నుంచి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, చంద్రబాబు మీద జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులన్నీ వృధా పోయినట్టేనా? ఒక్క కేసు కూడా నిలబడే అవకాశం లేదా? అందుకోసమనే ఆ సిట్ అధికారులు దానికి సంబంధించిన కాగితాలను మొత్తం, ఉన్న డాక్యుమెంట్లను మొత్తం తగలబెట్టడం జరిగిందా? అసలు రఘునాథ్ రెడ్డిని ఇక్కడి నుంచి వేరే స్టేట్కి పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, నా వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. ఇక చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ దాదాపుగా వృధా పోతాయి. ఎందుకంటే సిఐడి ఏ కేసులు పెట్టిందో యాక్చువల్గా అవన్నీ తప్పుడు కేసులే అనే సమాచారం ఇప్పుడు బాగా ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా ఇందులో మా దగ్గర చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి అని సిఐడి సంజయ్ కావచ్చు, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కావచ్చు, కోర్టులో సైతం చాలా గట్టిగా వాదించారు. హైకోర్టులో కూడా ఎక్కడెక్కడి నుంచో 20 రూపాయల నోటుతోటి హవాలా కుంభకోణం అని స్కామ్ పెట్టి, ఆ తరువాత లిక్కర్ కుంభకోణం, ఇసుక కుంభకోణం ఇత్యాదులు మొత్తం ఫైబర్ గ్రిడ్ మొత్తం అంశాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వాటన్నిటి మీద కేసులు పెట్టి ఎన్నికలు వస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి అసలు తెలుగుదేశం పార్టీని డిఫెన్స్లోకి నెట్టేయాలి అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ సిట్ అధికారులు కానీ సిఐడి అధికారులు కానీ ముమ్మరంగా పనిచేశారు. ఈవెన్ గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాలి, అపాయింటింగ్ అథారిటీ యొక్క పర్మిషన్ తీసుకోవాలి అనే దాన్ని కూడా తొంగలో తొక్కేసి మరి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 53 రోజుల పాటు ఆయన్ని రిమాండ్లో ఉంచడం జరిగింది. మరి ఇన్ని జరిగిన తరువాత నిన్న సిట్ కార్యాలయంలో కాంపౌండ్లో దీనికి సంబంధించిన కీలక కాగితాలు మొత్తం తగలబెట్టేశారు. ఎందుకయ్యానంటే దానికి బయటకు వస్తున్న ఒక రకమైన వాదన ఏమిటయ్యా అంటే, ఆ సిట్కి సంబంధించిన రఘునాథ్ రెడ్డిని వేరే స్టేట్కి బదలాయింపు చేయటం జరిగింది, ఇక్కడి నుంచి ఆయన్ని బదిలీ చేసేశారు. కాబట్టి ఆయన ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతే రేపు గవర్నమెంట్ కనుక మారిపోతే, వచ్చే గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడే కనుక సీఎం అయితే కనుక ఈ కాగితాలన్నీ బయటపడిపోతే వీటన్నిటి ఆధారంగా అవన్నీ తప్పుడు కేసులేనని ప్రూవ్ అయిపోతుంది. దాంతోపాటుగా ఇవన్నిటిని ఇలా పెట్టినందుకు గాను, అక్రమంగా వాటిని సంపాదించినందుకు గాను ఆయన జైలుకు వెళ్ళవలసి వస్తుంది అనే ఒకే కారణానికి వాటిని తగలబెట్టాడు అని అంటూ ఉన్నారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు కేసుల్లో ఇవి ఎంత కీలకమైనవి అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే గనుక, చంద్రబాబు నాయుడు మీద ఇంతవరకు ఏ కేసు లేదు. పెట్టిన 1-2 కేసులు ఉన్నా కూడా తర్వాత విత్డ్రా చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా కేసులు పెట్టించి చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో పెడదామని ఓ పెద్ద ప్రయత్నమే చేశాడు. అయినప్పటికీ కూడా తరువాత కేసులు విరమింపజేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఉన్న దాని ప్రకారంగా అంటే కేసులు ఎవరు పడితే వాళ్ళు ఏ విధంగానూ విరమించుకునే అవకాశం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ మారి కొత్తగా విపక్షంలో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళ మీద ఉన్న కేసులన్నింటినీ తీసేయించుకోవటం లాంటివి జరుగుతుంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా వాటన్నిటినీ న్యాయబద్ధంగా విచారించిన తరువాతను మాత్రమే, అందులో ఏం తప్పు లేదన్న తరువాత మాత్రమే కేసు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది తప్ప లేదు కాదు కూడదని ముందుగా వేసుకుంటే వాటిని కొట్టివేయటం జరుగుతుంది అనేది క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేపు వచ్చాడు అనుకోండి, ఈ కీలక పత్రాలు ఏవైతే సంపాదించారో అక్రమంగా సంపాదించిన రూట్లో కానీ వీళ్ళు చేయదలుచుకున్న మ్యానిపులేషన్స్, మాల్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఈ ఏపీ స్కిల్ స్కామ్ ఆరోపిస్తున్నారు దాంట్లో కానీ, ఫైబర్ గ్రిడ్లో కానీ, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో అసలు ఇంకా విచిత్రమైన అంశం ఏంటంటే, వెయ్యని రింగ్ రోడ్డుకి వీళ్ళు చాలా డబ్బులు హవాలా ద్వారా మారిపోయాయని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో చంద్రబాబు నాయుడు బెయిల్ అంశం మీద వాదిస్తూ ఆయన చాలా విషయాల్ని ముందుకు బయటకు చెప్పడం జరిగింది. మరి అవన్నీ తప్పు అని ప్రూవ్ అయిపోతే చంద్రబాబు నాయుడు మీద కేసులు కొట్టివేయబడతాయి.
కాబట్టి ఈ పత్రాలు ఏవి లేకుండా చేశాము అని అంటే రేపు చంద్రబాబు నాయుడు ఏ విధంగా వీటి నుంచి బయటపడాలి అనే అంశంలో అతను వేరే కాగితాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. వీటన్నిటి ఆధారంగా ఆయన మీద ఉన్న కేసులు కొట్టేయించుకోవటానికి టైం పడుతుంది. ఈలోపు 5 సంవత్సరాలు దాటిపోవచ్చనో, లేకుంటే అనవసరంగా ఇదిగో చంద్రబాబు నాయుడు తన మీద ఉన్న వాటన్నిటిని తప్పుడు తడకలుగా చేసి కోర్టులో వాటిని ప్రూవ్ చేసి సిఐడి ద్వారా ఈ కేసులు కొట్టేయించుకున్నాడు అనే విషయం చెప్పటానికో వాళ్ళు ఏదో ఒక కారణాన్ని పెట్టుకుని ఇందులో ఈ పత్రాలన్నింటినీ తగలబెట్టడం జరిగింది. కాకపోతే మెయిన్గా వినిపిస్తున్న ఆలోచన ఏమిటయ్యా అంటే దాంట్లో ఈ చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసులే కాకుండా మిగతా చాలా అంశాల్లో కూడా వాళ్ళు అనేక రకాలైన మాల్ ప్రాక్టీసెస్కి పాల్పడ్డారు అనే విషయంలో చాలా కీలక పత్రాలు అక్కడ ఉండటం మూలన వాటిని తగలబెట్టేసి రఘునాథ్ రెడ్డి దాటి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే మరి సిఐడి సంజయ్ ఏం చేయదలుచుకున్నాడో ఏంటో తెలియదు, కానీ మరి ఈయనైతే వెళ్ళిపోతున్నాడు కదా. ఉన్న ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళిపోతే అక్కడ ఉన్నది అక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి. అదే మనం తెలంగాణలో కూడా చూసాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ దీంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి తాయితాలు తగిలపడిపోయాయి అనే అంశాన్ని నిన్నటి వీడియోలో కూడా ప్రస్తావించుకున్నాం. కానీ ఇప్పుడే ఈ సిట్ అధికారి మారిపోతుండగానే వీటన్నిటిని మాల్ ప్రాక్టీస్ చేసేసేయటం కోసం తగలబెట్టేసేసాడు. వీటిని తగలబెట్టిన తర్వాత ఆయనకి వాట్సాప్లో చూపించటం కానీ, ఫోటోలు తీసి ఆయనకు పెట్టడం కానీ లాంటి విషయాలు అన్నీ చేయవలసిన అవసరం ఉంది అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వటం జరిగిందనేది వాళ్ళు వివరించి చెప్పారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం నిండుగా జరుగుతున్నది ఏమిటయ్యా అని అంటే ఈ కాగితాలు తగలబెట్టడం, ఈ కీలక పత్రాలు మొత్తం తగలబెట్టడం అని అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమిని వాళ్ళు ఊహించేయడమే. దాటి వెళ్ళిపోయిన తర్వాత ఈ పత్రాలన్నీ గనక చంద్రబాబు నాయుడు చేతికి దొరికితే వాళ్ళందరూ జైలుకు వెళ్ళవలసి వస్తుంది అనే అంశంలో వాళ్ళు భయపడుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం అని వాళ్ళే భావిస్తూ ఉన్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం అనే విషయాన్ని చాలా మంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. వీటన్నిటినీ క్రోడీకరించుకుని కనుక చూస్తే నాకు అర్థమైంది, కొండబద్దలు తరపు నుంచి నేను చెప్పదలుచుకుంది మాత్రం జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఈ సిఐడి కానీ ఇంటెలిజెన్స్ కానీ క్లియర్ కట్గా వాళ్ళు పసిగట్టేశారు. కాబట్టి కీలక పత్రాలను మొత్తాన్ని కేవలం చంద్రబాబు నాయుడు కేసులన్నింటినీ వీగిపోయేటట్టు చేయటమే కాకుండా మిగతా చాలా అంశాల్లో వాళ్ళు ఇరుక్కోకుండా ఉండటానికి 5 సంవత్సరాల పాటు వాళ్ళు చేసిన అవినీతి ఏదైతే ఉందో వాటన్నిటినీ పక్కకు తీసి పెట్టేయటానికి, వాళ్ళు కేసులు చర్యల నుంచి తప్పించుకోవడానికి చేసిన ఈ ఒక కార్యక్రమం లాగా కనిపిస్తూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం అనేది మాత్రం నిశ్చయంగా కనిపిస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.